హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసలేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను మనాలి నుంచి ఢిల్లీకి అయితే ప్రయాణం అవుతున్నానండి. మనాలి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి నేను జింగ్ బస్ అయితే చూస్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు చూసుకుంటే జింగ్ బస్ లాంచ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకు మాల్ రోడ్ నుంచి 4.5 or 5 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. సో డైరెక్ట్ మనం ఏమైనా క్యాబ్ వాళ్ళని ఆటో వాళ్ళని అడిగితే సీదా 500 to 600 రూపీస్ అయితే అంటున్నారు. మ్యాక్సిమం 300 అయితే ఖచ్చితంగా అంటున్నారు. సో అయితే బేరమాడి లాస్ట్కి 200 రూపీస్కి అయితే ఒక ఆటోకి అయితే వచ్చాను. సో అంటే నాకు నార్మల్గా నైట్ 9:45కి బస్ అవుతుంది. మీకు ఒకవేళ 7కి కానీ 8కి కానీ బస్సు ఉంటే కనుక ఆ టైంకి వచ్చి మీకు లోకల్ బస్సెస్ ఉంటాయి. అవి ఒక 10-20 రూపాయలు ఇస్తే ఇక్కడ దించేస్తాయి, రోడ్ మీద దించేస్తాయి. సో ఇదండి ఈ విషయము. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తానంటే, నేను ఢిల్లీలో దిగిన తర్వాత నాకు చాలా టైం ఉంటుంది ఇంకా. సో ఆ టైంలో నేను ఢిల్లీలో ఒక కుతుబ్ మినార్ కానీ లేకపోతే రెడ్ ఫోర్ట్ కానీ ఇండియన్ గేట్ కానీ అవి అయితే కవర్ చేస్తాను. సో అవి కవర్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జింగ్ బస్ లాంచ్ అనేది ఇప్పుడు మనకు వచ్చేసి మనాలి మాల్ రోడ్ నుంచి 4.5 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడే అతను అడిగాను, ఇంత దూరం ఎందుకు పెట్టాలని చెప్పి అడిగితే, సో కొంచెం పోలీస్ వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పాడు. సో ఇంకొక 2-3 రోజుల్లో మనకు వచ్చేసి మాల్ రోడ్ దగ్గరలోనే ఈ జింగ్ బస్ లాంచ్ అనేది ఓపెన్ అవుతుందట. సో అప్పుడు వచ్చేసి మనకి 300, 400 రూపీస్, 200 రూపీస్ ఇవ్వాల్సిన పని లేదు ఆటో వాళ్ళకి. సో మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో లాంచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూసే ఇక ముందు వచ్చే వాళ్ళకైతే. జింగ్ బస్ లాంచ్ అభి బస్లో వచ్చేసి మనకు మేజర్గా బుక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కనిపించేది వచ్చేసి జింగ్ బస్ లాంచ్ అండి, చూసుకోవచ్చు మీరు. గుడ్ నైట్. అండ్ బస్ అయితే చూపిస్తాను నేను బస్ వచ్చిన తర్వాత. ఓకే, మనం వెళ్ళే బస్సు అయితే వచ్చేసిందండి, చూసుకోవచ్చు. ఢిల్లీకి వెళ్ళే బస్సు బాగుంది కదా, గ్రీన్ కలర్లో. సో ఇప్పుడైతే ఎక్కుదాం. లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాం మీకు. మనది వచ్చి విండో సీట్ కాదండి, మనది వచ్చేసి 21 అండి, చూసుకోవచ్చు ఇక్కడ. ఇది మన సీట్ వచ్చేసి ఇది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇక బస్ వచ్చేసి ఇక్కడైతే దించింది. సో ఇక్కడ నుంచి నేను మరి కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ అది చూద్దాం అనుకున్నా కదా. సో అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇది కాశ్మీరీ గేట్ దగ్గర దిగాలి బస్ అయితే. కాకపోతే ఇది కాశ్మీరీ గేట్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే దించేసిండు. సో ఇక్కడ ఫ్రెష్ అవ్వాలంటే కూడా ఎక్కడ ఏంది అన్నది నాకు ఏం అర్థమైతలేదు. సో చూద్దాం మరి. సో గైస్, మనం వచ్చేసి కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ నుంచి ఇండియన్ గేట్కి వెళ్ళడానికి కేంద్రీయ సచివాలయం అన్నమాట. ఇది కేంద్రీయ సచివాలయంకి 30 రూపీస్ అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇండియన్ గేట్ దగ్గరికి వెళ్దాం. ఏదో ఒకటి ఉన్న టైంలో ఏదో ఒకటి అయితే చూసేద్దాం. ఇక ఇక్కడికి వెళ్ళడానికి వచ్చేసి మనము ఎల్లో లైన్ ప్లాట్ఫామ్లో 1 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. ఇంకా టువర్డ్స్ మిలీనియం సిటీ సెంటర్ గురుగావ్ అని ఉంది కదా, అవార్డ్ సైడ్. ట్రైన్ అయితే వచ్చిందండి, చూసుకోవచ్చు ఇప్పుడే. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో అండి. ఇక్కడ కొన్ని అండర్ గ్రౌండ్ ఉంటాయి, కొన్ని వచ్చేసి పైనుంచి వెళ్తాయి కొన్ని లైన్స్. హలో గైస్, మనం వచ్చేసి ఇప్పుడు ఇండియన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు బ్యాక్ సైడ్లో ఒకటి కనిపిస్తుందా మీకు? వచ్చేసి కనిపిస్తుందా? అది వచ్చేసి రాష్ట్రపతి భవనము. నేను మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. సో ఇటు సైడ్ చూసుకుంటే అయితే ఇండియన్ గేటు. సో అటైతే మొత్తం ఫాగ్ అవుతుంది, ఏం కనబడట్లేదు ఎక్కువగా. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇదంతా వచ్చేసి పార్క్ అండి. నేను ఇక్కడ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత కాసేపు అయితే ఇక్కడ అలా కూర్చొని సేద తీసుకున్నా. ఆ తర్వాత సో ఇండియన్ గేట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో దగ్గర. సో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే రాష్ట్రపతి భవన్ని మీకు క్లియర్గా జూమిక్కి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రాష్ట్రపతి భవనం అండి. రాష్ట్రపతి గారి నివసించేది ఇక్కడే, అండ్ వాళ్ళ ఆఫీస్ కూడా టోటల్ వచ్చేసి ఇక్కడే. అండ్ మీకు ఇండియన్ గేట్ కనిపిస్తుందా? ఇండియన్ గేట్ చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? అసలు ఈ దుమ్ముతోటి మొత్తం నిండిపోయింది చూడండి, ఎంత దుమ్ము ఉందో అసలు ఢిల్లీలో, ఘోరం కదా. టైం అసలు 9 కూడా అయితే లేదు ఇంకా. కాకపోతే ఈ ఎండ సావ కొడుతుంది అబ్బా, నిజంగా కొద్ది ఎండ లేదు అసలు, చాలా అంటే చాలా ఎండ ఉంది. మనకే ఇట్లుంటే వేరే దేశపు వాళ్ళకి, కూల్ ప్రదేశాలలో ఉండే వాళ్ళకి ఇంకెట్లుంటుంది. ఇగో ఫారెన్స్ పోతున్నారు ఇప్పుడే, వాళ్ళని చేసి అనిపించింది నాకు. తుడుచుకుంటా పోతాను. ఇక్కడ పక్కకే వచ్చేసి మనకు ఇండియన్ గేట్ పక్కకే వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి, ఇటు సైడ్ చూసుకుంటే. సో అక్కడైతే నేను నార్మల్గా మొహం అయితే కడుక్కున్నా, ఇంకా నయము బ్రష్ అన్న చేయను అనుకున్నా. సో నా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock ఉందండి. నేను ఆఫ్టర్నూన్ 3 వరకు అయితే ఎయిర్పోర్ట్లో ఉండాలి. కాకపోతే ఈ ఎండకు నేను తిరగలేకపోతున్నానండి. నేను జస్ట్ ఈ ఒక్క ఇండియన్ గేట్ కవర్ చేసుకొని ఇక్కడ నుంచి నేను రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్తానండి. రెడ్ ఫోర్ట్ చూసుకొని సీదా ఎంత టైం ఉంటే అంత టైంలో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఎండకు నాతో అయితే లేదు, సారీ మీరు ఏమనుకోవద్దిగా. చూద్దాం అనుకున్నా నేను ఒక 2-3 ప్లేస్లు, కాకపోతే నాతో అయితే లేదు ఎండకి. ఎందుకంటే మొన్నటిదాకా మనాల్లో ఉండొచ్చిన కదా 3 రోజులు చల్లగా. సో ఇంత వేడికి అయితే లేదు నాతో. మనం వచ్చేసి ఇండియన్ గేట్ దగ్గరికి వచ్చినామంటే చూసుకోవచ్చు. ఢిల్లీలో అయితే మొదటిసారిగా వచ్చాను. కొంచెం ఎండ ఉంది, కాకపోతే బాగానే ఉంది. సో టూరిస్టులు కూడా చాలా మంది ఉన్నారండి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు.
చాలా మంది టూరిస్టులు ఉన్నారు. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇండియా గేట్ వచ్చేసి చాలా ఎకరాలు అయితే వ్యాపించి ఉందండి. చూసుకుంటే మీకు దీని చుట్టుపక్కల వచ్చేసి ఒక చిన్న పార్క్ ఉంటుంది. చాలా మంది అయితే ఇక్కడ ఆగి కొద్దిగా అయితే సేద తీర్చుకొని అయితే మళ్ళీ ఇండియన్ గేట్ విజిట్ చేసుకొని అయితే వెళ్తున్నారు. అండ్ చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. ఈవినింగ్ టైంలో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ టైంలో ఎండ ఎక్కువగా ఉంది మార్నింగ్ టైంలో. ఇండియన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి మనం వచ్చేసి ఇలాంటి అండర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఇండియా గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉంటుంది మనకి. సో దీని నుంచి వెళ్తే సీదా మనం ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో వెళ్దాం ఇప్పుడు దీని నుంచి. చూడండి గాయ్స్, ఇండియా అని కనపడుతుంది చూసారా, చాలా పెద్దగా ఉందండి చూడండి. ఇండియా గేట్ ముందు నుంచి అయితే ఈ విధంగా ఉంది. దాని దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ గేట్ అయితే మీకు చాలా క్లోజ్గా చూపించబోతున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇండియన్ గేట్లో అక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న గదిలాగా కనిపిస్తుంది కింద వచ్చేసి. అండ్ ఇక్కడ సోల్జర్స్ కూడా ఉన్నారు. సో ఈ రాక్స్ మీద మనం చూసుకున్నట్టయితే వీటికి పెట్టిన బ్రిక్స్ మీద చాలామంది నేమ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ నేమ్స్ అన్ని వచ్చేసి వివిధ యుద్ధాలలో మరణించిన, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఆఫ్ఘన్ వార్లో మరణించిన సోల్జర్స్ యొక్క నేమ్స్ అండి. ఇవన్నీ వచ్చేసి దాదాపు 13,000 మంది నేమ్స్ అట. ఇవన్నీ వచ్చేసి నేనైతే వికీపీడియాలో చదివాను. సో దీని నిండా మనకు వచ్చేసి నేమ్స్ ఉన్నాయండి. టోటల్ ఇండియా గేట్ నిండా వచ్చేసి మనకి నేమ్స్ ఉన్నాయి. ఇది ఒకటి అలాగూ వార్ మెమోరియల్ కన్స్ట్రక్షన్ లాగైతే మనం అనుకోవచ్చు. చాలా బాగుందండి చూడడానికి ఇది. మీరు కనుక ఢిల్లీకి వస్తే ఫస్ట్ చూడాల్సిన విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ఇండియా గేట్ అండి. సో ఇది వచ్చేసి ఇండియా గేట్ కదండి. దీని వెనుకనే వచ్చేసి మనకు ఒక స్టాచ్యూ కూడా ఉంది. సో ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. కనిపిస్తుందా? ఈ స్టాచ్యూ వచ్చేసి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అండి. మీరు చూడొచ్చు. ఈ సుభాష్ చంద్రబోస్ గారికి మనకి ఇండియాలో వచ్చేసి ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. ఈ రోజు మనం ఇలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నామంటే దీనికి వచ్చేసి కారణం ఇలాంటి మహనీయులు ఎందరో కృషి చేసిన త్యాగ ఫలితం. సో మనం వచ్చేసి బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే బయటకు వెళ్ళి మనం రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్దాం. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ అవుతుంది. సో ర్యాపిడో కానీ ఓలో కానీ తీసుకొని రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. రెడ్ ఫోర్ట్ చూసేసుకున్న తర్వాత సీదా మనం వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఈ ప్లేస్ అంతా చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే నేను ఓలా అయితే తీసుకున్నానండి. సో రెడ్ ఫోర్ట్కి అయితే ఓలాకి అయితే వెళ్తున్నాము ప్రజెంట్. ఇదిగో ఇక్కడ వెనక వాళ్ళకి కూడా హెల్మెట్ అయితే మ్యాండేటరీ ఇక్కడ వచ్చేసి. సో చూసారు కదా, మా హెయిర్ మొత్తం బాగా పెరిగిపోయింది. ఎంటికల మీద కళ్ళ మీద వచ్చేస్తాను టోటల్గా. సో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందండి ఢిల్లీలో. చూసుకోవచ్చు ఇదంతా. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, పెద్దగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. కార్స్ అన్ని ఏంటా అని చెప్పి అనుకున్నా, లాయర్ కూడా కనిపిస్తున్నాడు అనుకుంటా మీకు. ఇదంతా వచ్చేసి సుప్రీంకోర్టు అండి. అవి వచ్చేసి సుప్రీంకోర్టు అండి. చూసుకుంటే మనం వచ్చేసి ఇది ఎంట్రీ 6 అండి. ఇది చూడొచ్చు సుప్రీంకోర్టు అని రాస్తుంది అక్కడ. మనం రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం మనము. ఫైనల్గా ఢిల్లీలోని రెండో ప్లేస్ అయితే విజిట్ చేసేస్తున్నాం. ఇది వచ్చేసి 15వ శతాబ్ద కాలంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ అయితే దీన్ని కట్టించాడు. సో ప్రతి ఏడాది వచ్చేసి మనకు ప్రధానమంత్రి, ఎవరైతే భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటారో వారి చేత అయితే ఇక్కడ మనకు జెండా అయితే ఆవిష్కరించబడతా ఉంది. ఎర్రకోట దగ్గర చూసుకుంటే చాలా మంది టూరిస్టులు ఉన్నారండి, చూసుకోవచ్చు. ఇది ఒక ప్రముఖమైన టూరిస్ట్ అట్రాక్షన్ అండి ఢిల్లీలో వచ్చేసి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి. సో ఈ అందమైన ఎర్రకోటని మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళైతే చూద్దాము. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో చాలా పెద్దగా ఉంటుంది అట, గంట ఎక్కువ టైం పడుతుంది అట. సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఢిల్లీలో లాల్ కిలా అని కూడా పిలుస్తున్నారు, కొందరు వచ్చేసి రెడ్ ఫోర్ట్ అంటారు. ఇక మనం వచ్చేసి తెలుగులో ఎర్రకోట అంటాం, అది అందరికీ తెలిసిందే. సో దీని చరిత్ర వచ్చేసి 300 సంవత్సరాల పైనది. చాలా పెద్ద చరిత్ర దీనికి ఉంది. సో అక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది. సో టికెట్ అయితే తీసుకుందాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఇండియన్ విత్ మ్యూజియం అని చెప్పి రాసింది 80 రూపీస్, వితౌట్ మ్యూజియం అని చెప్పి రాసింది 50 రూపీస్. అదే ఫారినర్స్ అయితే ఎవరన్నా ఇటు సైడ్ ఇక్కడ పేపర్ అతికిచ్చాడు చూడొచ్చు. ఇన్క్లూడింగ్ మ్యూజియం 950 రూపీస్. ఓన్లీ మాన్యుమెంట్ వచ్చేసి 600 రూపీస్ అండి, చూడొచ్చు. సో మనం వచ్చేసి ఇక్కడైతే బ్యాగ్ అయితే ఇవ్వాలండి, చూసుకోవచ్చు మీరు. సో బ్యాగ్ అయితే అలౌడ్ లేదట. సో బ్యాగ్ అయితే డ్రాప్ చేస్తారండి. బ్యాగ్ డ్రాప్ చేస్తే మనకైతే ఎలాంటి ఛార్జ్ అయితే ఏం లేదు. ఇలాంటి స్లిప్ అయితే ఇస్తాడు. సో టోటల్గా తిరగడానికి మనకు ఒక 1 అవర్ పడతాయట. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం మీరు. సో అక్కడ టికెట్ ఇస్తే టికెట్ అయితే చించేశారు, సగం చించేసి లోపలికైతే పంపించేశారు. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉంది, సెక్యూరిటీ చెకింగ్ కూడా చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికైతే వెళ్తున్నాము. సో ఇదంతా మార్కెట్ చూసారు కదా, ఇగో దీని అవతలనే వచ్చేసి టికెట్ తీసుకొని ఆ అవతల నుంచి అయితే తిరిగి వెళ్ళాలి. సో మరి ఇది మన గోల్కొండ కోటలాగా ఉంటుందా, అంతకంటే బాగుంటుందా అనేది చూద్దాం. చూసుకుంటే ఈ దగ్గరికి అయితే వచ్చేసాము, ఎంట్రన్స్ దగ్గరికి అయితే. చూడండి ఎంతెంత పెద్ద గేట్స్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి. చూసుకుంటే టోటల్ ఎర్రగా అవుతుంది, మరి పెయింటే ఎర్రగా తాకింది చూసారా.
సో చాలా బాగుందండి లోపల. వావ్ వావ్ సూపర్ కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది. మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో కానీ చాలా బాగుంది. చల్లటి గాలి కూడా వస్తుంది. ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. లోపల వచ్చేసి చాలా మంది ఉన్నారు. అందరు టూరిస్టులు. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే. మీకు హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గాజులు కానీ, కమ్మలు కానీ, ఇంకా రకరకాలే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కెమెరా రిపేరింగ్ అట ఇక్కడ. వావ్ నైస్. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు. షాప్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా. వైడ్ యాంగిల్ పెట్టి చూపిస్తాను మీకు. లోపల మాత్రం చాలా చల్లగా ఉందండి. పైన ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. చూసుకుంటే ఇక్కడ వచ్చేసి చట్టా చౌక్ అంటే ఏందని చెప్పి రాసుంది చూడొచ్చు మీరు. చట్టా చౌక్ మీన్స్ కవర్డ్ బజార్ విచ్ ఇన్ 17th century చూడొచ్చు. సో మన దగ్గర గోల్కొండ పోర్ట్ వచ్చేసి పెద్ద ఎవరు పట్టించుకోక అదేమో అట్లా బండలు బండలు కూలిపోతుంది. సో దీన్నేమో చాలా బాగా పట్టించుకున్నారు. ఇదేమో చాలా బాగుందండి చూడడానికి. అయితే చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. నిన్న మొన్న కట్టినట్టే ఉంది. సో ఇదంతా చూడొచ్చు మీరు ఎంత బాగా కొడుతుందో అసలు. నిజంగా సూపర్గా ఉంది. మీకు వీడియోలో ఎంతవరకు విజిబుల్ ఉందో తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే చాలా బాగుందండి చూడడానికి. ఇది చూడండి, కోట చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ఉంది కదా, చాలా బాగుంది. సింపుల్గా ఉంది. 3 ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి వచ్చేసి. పైన చూడండి ఆ దర్వాజాలు అంటే ఆ కిటికీల షేప్ చూడండి ఏ విధంగా ఉందో. అండ్ మీరు ఇల్లు ప్లాన్ చేస్తే ఇగో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు చూపించిన దాని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం చూడొచ్చు మీరు ఈ ఎంట్రన్స్ నుంచి. హాయ్. ఇది చూడండి, డిజైన్ చూడండి సూపర్ ఉంది. ఇది చెక్కన, ఇది రాయ. ఇది అయ్యో పైన మొత్తం పెచ్చులు ఊడిపోయినాయిగా. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇగో దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఎంట్రన్స్ లో వచ్చేసి ఇగో ఇది ఉందండి. ఒక పార్లమెంట్ భవన్ లాగా కొడుతుంది కదా చూడడానికి. అయితే దీని ముందు వచ్చేసి గ్రాస్ ఉంది, చాలా బాగుంది. సో ఇటు నుంచి అయితే అటు సైడ్ వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయండి లోపల వచ్చేసి భవనాలు చాలా ఇండివిజువల్గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీని పక్కకే వచ్చేసి ఇంకోటి ఉందండి, ఇంకో భవనం ఇది వచ్చేసి చూడొచ్చు మీరు. సో ఫస్ట్ అయితే ఇది ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో ఇది వచ్చేసి చూసుకోండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఎన్ని స్తంభాలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన ఆర్టికల్ మొత్తం ఇక్కడ ఉంది. దివానా హేమ్. మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇగో ఈ విధంగా ఉంటుంది లోపల వచ్చేసి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో వీళ్ళది వచ్చేసి ఇక్కడ ఏదో ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఇది లోపలికి వచ్చిన తర్వాత అయితే ఉంది. ఇది టోటల్గా వచ్చేసి గ్లాస్ ఉందండి. గ్లాస్లో మరి కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడు దీని పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి ఇగో ఈ పక్కకు వచ్చేసి ఇంకోటి ఉంది, అండ్ ఈ పక్కకు వచ్చేసి ఇంకోటి ఉంది. సో ముందైతే ఇటైతే వెళ్దాము. అటు వెళ్ళేసి అది చూసేసుకొని తర్వాత ఇది చూసుకుందాం. మొఘల్ చక్రవర్తి ఎన్ని ఇండివిజువల్ భవనాలు కట్టిండండి ఇక్కడ. ఈయన దేంట్లో ఉండేటోడు అసలు. ఇది చూసుకుంటే ఇగో ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంది, అగో అక్కడ అదొకటి ఉంది, అక్కడ అదొకటి ఉంది, అక్కడ అదొకటి ఉంది, ఇగో ఇటు చూసుకుంటే ఇదొకటి ఉంది. సో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఇగో ఈ విధంగా అయితే రాస్తుంది దివాన్కి కాసట రాంగ్ మహల్. ఇగో అటు సైడ్ చూసుకుంటే అయ్యత్ బక్స్ అని చెప్పి రాస్తుంది. వచ్చేసి ఇగో ఇది ఇంతకుముందు మనం చూసింది. సో దీన్ని ఎన్నుకున్న దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ వచ్చేసి వాటర్ది ఒకటి ఉంది ఫౌంటైన్, కానీ దాంట్లో వాటర్ అయితే లేవు. సో అది చూసుకుందాం ఒకసారి. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు దీన్ని ముందు అయితే ఉన్నాం మనం చూడొచ్చు. ఒకసారి మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ మహల్ అట దీని పేరు వచ్చేసి ద రాంగ్ మహల్ ఈజ్ ద ప్యాలెస్ ఆఫ్ కలర్స్ కాన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జర్ హాల్. పెద్ద హాల్ అట ఇది, చూసుకోవచ్చు మీరు. ఓపిక ఉంటే మొత్తం చదువుకోవచ్చు. ఇది వచ్చేసండి టోటల్గా పాలరాయితో నిర్మించిన భవనం లాగా ఉంది, చూసుకోవచ్చు మీరు. లోపల మంచిగా ఉంది, కాకపోతే లోపలికి నాకు తెలిసి నాట్ అలౌడ్. ఇక్కడ వచ్చేసి మనకు బార్కెట్ అయితే పెట్టిండ్రు, చూసుకోవచ్చు. సో ఇంకా సైడ్ ఇంకా చాలా ఉన్నాయి చూడొచ్చు మీరు. అవన్నీ చూద్దాం ఒక్కోటి.
ఇది వచ్చేసి మీరు చదువుకోవచ్చు అండి, కాస్ మహల్ అట. దిస్ వాస్ ద ఎంపరర్స్ ప్రైవేట్ ప్యాలెస్ అట. ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ ప్యాలెస్ మేబీ ఇది అనుకుంటా అండి, ఇంతకుముందు మీకు చూపించింది. ఈ మొత్తం చదువుకోండి మీకు ఒప్పుకుంటే. సో మనం ఇక్కడ చూసుకుంటే హమామ్ అని చెప్పి రాసుంది. సో హమామ్ అంటే ఇగో ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఇగో ఇది వచ్చేసి దీన్ని హమామ్ అని అంటారు. మీకు ఓపికంటే ఈ ఆర్టికల్ మొత్తం అయితే చదువుకోవచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పక్కకు వచ్చేసి 2 శిలాఫలకాలు. దీంట్లో వచ్చేసి మంచి కూర్చోవడానికి చాలా చెట్లు ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అండి. సో ఇది వచ్చేసి జఫర్ మహల్ అండి. దీన్ని చూసుకుంటే పేరు డిఫరెంట్గా ఉంది కదా, జఫర్ మహల్. సో దీని స్టోరీ అంతా ఇక్కడ రాసింది. జఫర్ మహల్ బిల్ట్ బై బహదూర్ షాజఫర్ ఇన్ 1842. అంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అయితే దీన్ని కట్టి. సో రెడ్ ఫోర్ట్ అంటే ఏమో అనుకున్నానండి. ఇగో అక్కడక్కడ చిన్న ఇలాంటి భవంతులు అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు మీరు. సో ఇదంతా కలుపుకొని వచ్చేసి రెడ్ ఫోర్ట్ అండి. మనకు జస్ట్ రెడ్ ఫోర్ట్ అంటే ఎంట్రన్స్ వరకే చూపిస్తారు కదా, ప్రధానమంత్రి జెండా ఎగరేసేది. సో ఇంకా లోపల ఇంతగానం ఉంది. ఇది వచ్చేసి దగ్గర చాలా ఎకరాల్లో ఉందండి. సో ఇది వచ్చి చూసుకుంటే సవన్ అండ్ బాదన్ పవిలియన్స్ అట. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. మీకు బయట మ్యూజియంకి ఎక్స్ట్రా రేట్ అని చెప్పారు, గుర్తుందా మీకు వచ్చేసి. సో ఇదే అండి మ్యూజియం వచ్చేసి. ఇలాంటివి వచ్చేసి 3 or 4 మ్యూజియంస్ ఉంటాయి అట లోపల. సో 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనకు 80 రూపీస్లో ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాంతో మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. కాకపోతే నాకు అంత లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ లేకుండా ఇదొకటి ప్లస్ అక్కడ ఒకటి ఉంది, ఒక సేమ్ కలర్ బిల్డింగ్ అక్కడ ఒకటి ఉంది చూసారా. సో ఇవన్నీ వచ్చేసి మ్యూజియంస్ అండి. ఇక మిగతా అన్నీ వచ్చేసి మోన్యుమెంట్స్ అండి, చూసుకోవచ్చు మీరు. ఇదంతా టోటల్ ఇదంతా ఓపెన్ స్పేస్ ఏరియా ఎక్కువగా ఉంది దీంట్లో. ఇదండి టోటల్ రెడ్ ఫోర్ట్ వచ్చేసి. చాలా వరకు అయితే చూపించానని అనుకుంటున్నాను. ఇక నాతో అయితే లేదండి, పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఓన్లీ బ్రష్ చేసుకున్నా. అప్పుడప్పుడు ఈ చిన్న వాటర్ బాటిల్ కూడా బస్సులు ఇచ్చింది ఉంది, అదే కొంచెం తాగుతా ఉన్నా. సో సీదా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాయి. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.